హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఎవరికైతే బిలో 1000 రూపీస్లో మంచి రైడింగ్ గ్లౌజెస్ను తీసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి స్క్వైకో MC29 ఈ రైడింగ్ గ్లౌజెస్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇవి సెమీ గౌంట్లెట్ రైడింగ్ గ్లౌజెస్ అనమాట. టూరింగ్కి ఇవి సెట్ అవ్వవు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదో క్యాజువల్గా సిటీ రైడింగ్ పర్పస్కి అలానే షార్ట్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఈ రైడింగ్ గ్లౌజెస్ అనేవి బాగా సెట్ అవుతాయి, కానీ టూరింగ్ చేసే వాళ్ళకి ఇవి సెట్ అవ్వవు. ఇంకా వీటిని అన్బాక్సింగ్ చేసి మిగతా విషయాలు మాట్లాడుకుందాము. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఇంప్రెషన్స్ వైజ్ గ్లౌజెస్ను చూడగానే నాకు బాగా నచ్చాయి, మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. ఇవి బిలో 1000 రూపీస్లో వచ్చే గ్లౌజెస్లా కనిపించలేదు. నెక్స్ట్ ఇంకా ఈ గ్లౌజెస్ అనే కాదు, మీరు ఏ గ్లౌజెస్ను బుక్ చేసుకుందాం అనుకున్నా పర్ఫెక్ట్గా సైజ్ అనేది ఫిట్ అవ్వాలి. ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా టేప్ తీసుకొని మీ పామ్ని మెజర్ చేసుకొని గ్లౌజెస్ను బుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ సైజులో మీకు వస్తాయి. గ్లౌజెస్ హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఎక్కడ లూజ్ ఉండకూడదు. అప్పుడే మీకు రైడింగ్ చేసేటప్పుడు మంచి కంఫర్ట్ ఉంటుందన్నమాట. లూజ్ ఉంటే కంఫర్ట్ అనేది ఉండదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఈ రైడింగ్ గ్లౌజెస్ లుక్ అనేది చూడటానికి బాగుంది. అలానే ఇక్కడ మనకి మంచి సేఫ్టీ కూడా ఇచ్చారు. ఫింగర్స్కి సేఫ్టీ కోసం ఇక్కడ రబ్బర్ ప్రొటెక్టర్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ చిటికిన వేల దగ్గర ఒకే ఒక రబ్బర్ ప్రొటెక్టర్ ఇచ్చారు. ఇలానే రిమైనింగ్ 3 ఫింగర్స్కి 2 రబ్బర్ ప్రొటెక్టర్స్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ నకిల్ గార్డ్ అనేది ప్లాస్టిక్ ఇచ్చారనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మోటార్ స్పోర్ట్ అని చెప్పి మెన్షనింగ్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ కోసం గ్యాప్స్ ఇచ్చారు, చూడొచ్చు. అలానే కింద స్కోయికో అనే బ్రాండింగ్ ఉంది. ట్రిప్లెస్ టైప్లో లోగో చూడొచ్చు రెడ్ కలర్లో. అలానే ఇక్కడ ఐరన్ మెస్ ఇచ్చారు డిజైన్ వైజ్. సో ఇది ఫేక్ వెంటిలేషన్ సిస్టమ్ కోసం కాదు అది. నెక్స్ట్ ఇంకా ఈ రైడింగ్ గ్లౌజెస్లో యూజ్ చేసింది మొత్తం పాలిస్టర్ మెటీరియల్ అనమాట. రైడింగ్ గ్లౌజ్ ఇన్నర్ సైడ్ అవుటర్ సైడ్ మొత్తం పాలిస్టర్ మెటీరియల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ పామ్కి సేఫ్టీ కోసం కూడా రబ్బర్ ప్రొటెక్టర్ ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. సో ఇన్ కేస్ కింద పడితే ఈ పామ్ ప్రొటెక్టర్ మనకి సేఫ్టీ అనేది ఇస్తుంది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం సిలికాన్ డాట్స్ ఇచ్చారు. సో థ్రాటల్ని హోల్డ్ చేసినప్పుడు మంచి గ్రిప్ అనేది ఉంది ఇవి ఉండటం వల్ల. ఇవేంటంటే కొంచెం గమ్మిష్గా ఉంటాయి, బెటర్ గ్రిప్ ఇవ్వడానికి ఇవి యూజ్ అవుతాయి. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. సో ఇప్పుడు ఈ రైడింగ్ గ్లౌజెస్లో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుందాం, అంటే కాన్స్ అనమాట. కాన్స్ మాట్లాడుకున్న తర్వాత ప్రోస్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ రైడింగ్ గ్లౌజెస్లో బిగ్గెస్ట్ కాన్ ఏంటంటే వీటికి టచ్ కంపాటిబిలిటీ అయితే లేదు. సో రైడింగ్ చేసేటప్పుడు మొబైల్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా వెహికల్ని పక్క కాపి మన గ్లౌజెస్ని రిమూవ్ చేసి మొబైల్ యూజ్ చేయాలి. మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు టచ్ యాక్యురసీ అనేది సరిగ్గా లేదు. ఫ్లిప్కార్ట్లో ఇక్కడ క్లియర్గా మెన్షనింగ్ చేశారు టచ్ కంపాటిబిలిటీ లేదని. బట్ ఈ గ్లౌజెస్లో ఏంటంటే ఒక్కోసారి టచ్ అనేది వర్క్ అవుతుంది. సో మనం రైడింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా మొబైల్ యూజ్ చేయాలంటే కుదరదు. ఖచ్చితంగా వెహికల్ని మనం స్టాప్ చేసుకొని గ్లౌజెస్ అనేవి తీసేసి మొబైల్ యూజ్ చేయాలన్నమాట. సో ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. సో ఈ గ్లౌజెస్తో మొబైల్ యూజ్ చేయడం అనేది చాలా వరకు ఫెయిల్ అయితే అవుతుంది, బట్ కొన్నిసార్లు మాత్రం వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇంకా సెకండ్ బిగ్గెస్ట్ కాన్ ఏంటంటే గ్లౌజెస్ లోపల ఫోమ్ మెటీరియల్ అయితే ఇవ్వలేదు. కంప్లీట్గా లోపల బయట ఒకే మెటీరియల్ యూజ్ చేశారు, బాగా హార్డ్గా ఉందన్నమాట. సో ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లం అయితే లేదు, నేను వీటిని యూజ్ చేశాను. బట్ లోపల మెటీరియల్ ఏంటంటే సాఫ్ట్గా లేదు, చాలా హార్డ్గా ఉంది. ఇది ఒకటి మైనస్ అనిపించింది. అలానే థర్డ్ బిగ్గెస్ట్ కాన్ ఇదే. ఇది జాగ్రత్తగా చూసుకొని మీరు ఈ రైడింగ్ గ్లౌజెస్ను బుక్ చేసుకోండి. వెంటిలేషన్ సిస్టమ్ అనేది అసలు ఏం బాగలేదు, చాలా అంటే చాలా యావరేజ్గా ఉంది. ఈ గ్లౌజెస్ని పెట్టుకొని నేను చాలా దూరం రైడ్ అయితే చేశాను, అసలు వెంటిలేషన్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది. ఏదో కొంచెమే తగులుతుంది అనమాట ఎయిర్ అనేది, అంత ప్రాపర్గా అయితే ఏమీ లేదు. సో ఇది ఒకటి బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. ఈ రైడింగ్ గ్లౌజెస్ ప్రైస్ 861 రూపీస్ ఉన్నాయి. ఈ ప్రైస్కి మనం ఇంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ వీటికంటే మీరు కొంచెం మనీ యాడ్ చేసుకుని ఎగ్జార్ ఎయిర్ స్ట్రీమ్ అని చెప్పి రైడింగ్ గ్లౌజెస్ ఉంటాయి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వీటిని మీరు తీసుకోండి. ఆ గ్లౌజెస్లో వీటికంటే బెటర్ వెంటిలేషన్ సిస్టమ్ ఉంటుంది. నేను యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను, అవి ఇంకా బాగుంటాయి అనమాట. సో కొంతమందికి ఏంటంటే అరచేతి మీద కూడా స్వెట్టింగ్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు, అదొకటి చూసుకోండి. సో ఫస్ట్ ప్రో వచ్చేసి ఫిట్టింగ్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది ఫిట్టింగ్ అనేది, ఇక్కడ చూడొచ్చు. సో రైడింగ్ గ్లౌజెస్ అనేవి ఇలా ప్రాపర్గా ఫిట్ అయితేనే రైడింగ్ చేసేటప్పుడు బాగుంటాయి, ఇది ఒకటి బాగా నచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే లుక్ కూడా చూడటానికి చాలా బాగుంది. మంచి రైడింగ్ గ్లౌజెస్ని పెట్టుకున్న ఫీలింగ్ ఉందన్నమాట, చీప్ ఫీలింగ్ అయితే లేదు. వీళ్ళు యూజ్ చేసిన రబ్బర్ క్వాలిటీ బాగుంది, అలానే పాలిస్టర్ మెటీరియల్ క్వాలిటీ బాగుంది. ఇక్కడ సిలికాన్ డాట్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా కంఫర్ట్ లుక్ కూడా ఈ రైడింగ్ గ్లౌజెస్లో బాగుంది. అలానే థర్డ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇదే, కంప్లీట్గా ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ పామ్కి రబ్బర్ ప్రొటెక్టర్ ఉంది, అలానే ఇక్కడ వ్రిస్ట్ కూడా సేఫ్టీ అనేది ఇచ్చారు. నకిల్ ప్రొటెక్టర్ ఉంది, ఫింగర్స్ కూడా సేఫ్టీ అయితే ఇచ్చారు. కంప్లీట్గా ఇవి రబ్బర్ మెటీరియల్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్తో ఇచ్చారనమాట. సో ఇలాగా బిలో 1000 రూపీస్లో వచ్చే రైడింగ్ గ్లౌజెస్లో కొన్ని వాటికి మాత్రమే ఇలాగా కంప్లీట్గా సేఫ్టీస్ అని ఇస్తారు. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది.
అలానే ఈ రైడింగ్ గ్లౌజెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ నేను ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు ఇవి అంతగా బాగోవు అనుకున్నా కానీ బట్ రియాలిటీలో వచ్చినప్పుడు మాత్రం ఈ స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ ఓవరాల్గా రైడింగ్ గ్లౌజెస్ లుక్ కంఫర్ట్ ఓవరాల్గా అంతా బాగుందన్నమాట. సో వీటిని మనం లాంగ్ రన్లో కూడా యూస్ చేయొచ్చు అనుకుంటున్నాను. అలానే ఫైనల్గా ఈ రైడింగ్ గ్లౌజెస్ వెయిట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. జస్ట్ 486 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అన్నమాట. సో ఇది ఒక ప్లస్ పాయింటే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ రైడింగ్ గ్లౌజెస్ గురించి వీటి ప్రోస్ ఏంటో కాన్స్ ఏంటో మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. సో కాన్స్ని మీ మైండ్లో పెట్టుకొని వీటిని తీసుకోండి. సో ఈ రైడింగ్ గ్లౌజెస్ ప్రైస్ 861 రూపీస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఆఫర్లో 800 కూడా ఇవి వస్తూ ఉంటాయి. సో ఈ ప్రైస్కి గ్లౌజెస్ అనేవి వాల్యూ ఫర్ మనీయే. ఈ బ్రాండ్ కూడా కొంచెం తెలిసిన బ్రాండే, కొంతమంది యూస్ చేయడం అయితే చూశాను. స్క్వైకో MC29 ఈ గ్లౌజెస్ మోడల్ వచ్చేసి. సో ఈ ప్రైస్కి వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ జస్టిఫై అని చెప్పొచ్చు. అదే మనం ఇంకొంచెం మనీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే బెటర్ వెంటిలేషన్ వస్తుంది, క్వాలిటీ వస్తాయి, అలానే కంఫర్ట్ కూడా ఇంకా బాగుంటాయి, మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అనేది వస్తుంది. సో ప్రైస్కి తగ్గట్టే మనకి ఫీచర్స్ కూడా ఉంటాయి కదా. ఓవరాల్గా ఈ ప్రైజెస్కి ఈ రైడింగ్ గ్లౌజెస్ అనేవి బెటర్ ఆప్షన్ అని చెప్తాను. ఎవరికైతే బిలో 1000 రూపీస్లో రైడింగ్ గ్లౌజెస్ని తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ గ్లౌజెస్ను కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.